ఉదయకాల సమయంలో వేకువ వాక్యము ద ఫస్ట్ వర్డ్ మన ధ్యానం కొరకై యెషయా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటాం. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను, భూమి యందంతటను ఇది తెలియచేయబడును. మధ్యలో మాట, ఆయన తన మహాత్యమును వెల్లడిపరచెను. ఈ వెల్లడిపరచును అనే మాట చాలా గొప్ప మాట. మన దేవుడు ఎక్కడో దాగి ఉండి, ఎక్కడో ఒక మూల ఉండి తన్ను తాను మరుగుపరుచుకునే దేవుడు కాదు, కానీ తనను తాను తన కార్యాలను కూడా ఆయన వెల్లడి చేసేవాడుగా ఉంటున్నాడు. అంటే దేవుడు రుజువు చేస్తాడు తాను ఎలాంటి వాడో, తాను ఏం చేయగలడో నీ జీవితంలో రుజువు చేస్తాడు, వెల్లడి చేస్తాడు, ప్రత్యక్షం చేస్తాడు. అందుకని మన జీవితంలో ఈ మాటను బట్టి దేవుని మహాత్యం అనేది వెల్లడవుతుంది. ఈ మహాత్యం అనేది మన శ్రమల్లో, మన కష్టాల నుంచే వెల్లడయ్యేదిగా ఉంటుంది. దేవుడు కూడా తన ప్రజలైన వారు ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఉదాహరణకి ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రం నుంచి దాటించి తన మహాత్యాన్ని వెల్లడి చేస్తే, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అరణ్యములో మన్నాతో పోషించి మన్నాను కురిపించి, పూరేలను కురిపించి, అంతేకాదు అనేకమైన 10 రకాలైన ఘోరమైన తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ, ఐగుప్తీయులను శిక్షిస్తూ తన మహాత్యాన్ని వెల్లడి చేశాడు. అగ్నిలో తన ప్రజలు నడిచినప్పుడు తన మహాత్యం వెల్లడైంది. సింహబోన్లో సురక్షితంగా ఉన్నప్పుడు తన మహాత్యం వెల్లడైంది. చెరసాల సంఖ్యలన్నీ ఊడిపోయినప్పుడు తన మహాత్యం వెల్లడైంది. ఇన్ని రకాలుగా దేవుడు మహాత్యాన్ని వెల్లడి చేసినప్పుడు నీ జీవితంలో కూడా వెల్లడి చేస్తాడు. ఈ బంధకాలు, ఈ కన్నీరు, ఈ శ్రమలు, అవమానాలు గుండా ఎన్నో సంవత్సరాల గుండా నువ్వు వెళ్తున్నావు అంటే నీ జీవితంలో దేవుడు చేయబోయే మహాత్యం అనేది చాలా గొప్పదిగా ఉంటుంది. అందుకనే ఆయన వెల్లడి చేసేటప్పుడు ఆ మహాత్యం వెల్లడవకముందు ఏం వెల్లడి చేస్తాడు అంటే, దేవుని వాక్యంలో నుంచి గలతీ 3:25లో, అయితే విశ్వాసము వెల్లడి ఆయను అంటాడు. మొట్టమొదటిగా ఈ విశ్వాసం అనేది దేవుడు వెల్లడి చేస్తాడు. అనగా ఈ కార్యాలు, ఈ అద్భుతాలు నీ జీవితంలో చూడటానికి నీకు విశ్వాసం సరిపోదు, కానీ ఆ విశ్వాసము దేవుడే నీకు ఇస్తాడు. అందుకనే ఆ మార్కు సువార్త 9లో ఆ దయ్యం పట్టిన వ్యక్తి యొక్క తండ్రి, అయ్యా నా నమ్మిక సరిపోదేమో, నాకు నమ్మకం కలుగునట్లుగా అన్నట్లుగా అంటాడు. ఆ నమ్మకము నాకు కుదరాలి, ఆ నమ్మకము మీరే నాకు ఇవ్వండి అన్నట్లుగా అడుగుతాడు. అలాగున మనం కూడా ఈ విశ్వాసము వెల్లడనే అనుభవంలో ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము 2 కొరింథీ 4:5లో, జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు, అనగా రెండవది జ్ఞానాన్ని దేవుడు వెల్లడి చేస్తాడు. కొన్నిసార్లు ఏం మాట్లాడాలి, ఈ పని ఎలా చేయాలి, ఈ పరీక్ష ఎలా రాయాలి, ఈ ఇంటర్వ్యూస్కి ఎలా వెళ్ళాలి, ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థులతో ఎలా మాట్లాడాలి అని దిగులు పడుతున్నావేమో, ఆ జ్ఞానాన్ని దేవుడే వెల్లడి చేసేవాడుగా ఉన్నాడు. ఆ సమయంలోనే అది వెల్లడవుతుంది. మూడవది మనం చూస్తే ఒక మాట దేవుని వాక్యంలో నుంచి రోమా 5:8 మధ్యలో పైన, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రేమను వెల్లడి చేసేవాడుగా ఉంటున్నాడు. విశ్వాసం వెల్లడి చేసే దేవుడు, జ్ఞానము వెల్లడి చేసే దేవుడు, మూడవదిగా ప్రేమను వెల్లడి చేసే దేవుడుగా ఉన్నాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుడు యెషయా గ్రంథం 56:1లో, నా నీతి
వెల్లడి అగుటకు సిద్ధంగా ఉన్నది. నాలుగవది, ఆయన నీతి వెల్లడి అవుతుంది. అనవసరంగా నిందలు, అవమానాలు గుండా వెళుతూ ఎన్నో రకాలుగా నీ సాక్ష్యాన్ని ఇతరులు పాడు చేస్తున్నారేమో. ఒక దినము నీ జీవితంలో దేవుని నీతి వెల్లడవుతుంది. ఇది నాలుగవది. ఐదవదిగా మనం చూసినట్లయితే 119వ కీర్తన 130వ వచనములో నీ వాక్యములు వెల్లడి అగుట తోడని అంటాడు. ఐదవదిగా ఆయన వాక్యాన్ని నీ జీవితంలో వెల్లడి చేస్తాడు. అనగా ఒక దినము ఆ వాక్యము నీ జీవితంలో ఎంతో క్రియాపూర్వకంగా పనిచేసి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ఇది ఐదవది. ఆరవదిగా చూసినట్లయితే కీర్తన 98:2 యెహోవా తన రక్షణను వెల్లడి చేసి, ప్రియులారా, ఆయన రక్షణ వెల్లడి చేసేవాడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో నిన్ను ఎలా రక్షిస్తాడు, నీ బిడ్డల్ని ఎలా రక్షిస్తాడు, వచ్చే పరిణామాల నుంచి, పరిస్థితుల నుంచి దేవుడు తప్పించి, అనారోగ్యాల నుంచి, శోధనల నుంచి, ఉదాహరణకి కరోనా టైంలో దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, బిడ్డలను ఎలాగ రక్షించి కాపాడాడో అది వెల్లడి అయింది. ఇది ఆరవది. ఏడవదిగా ఇవన్నీ కాకుండా ఒక ప్రత్యేక సమయంలో దేవుడు తన్ను తానే వెల్లడి చేసుకుంటాడు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనములో ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడి పరుచుకొనును. ప్రియ బిడ్డలారా, దేవుడు తన్ను తానే నీ జీవితంలో వెల్లడి చేసుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇది ఏడంతల మహాత్యం. ఒకవేళ నీ జీవితంలో ఏ మహాత్యం వెల్లడవ్వబోతుందో నువ్వు కూడా విశ్వాసంతో ప్రభు వైపు చూడు. ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ మనస్పర్ధలు, ఈ కష్టాలు, ఈ కలవరాలు, కన్నీళ్ళు, ఇవన్నీ కూడా దేవుడు వెల్లడి చేసే మహాత్యం ముందు అన్నీ మర్చిపోతావు, అన్నీ పోతాయి. ఆ మహాత్యం నీ జీవితంలో త్వరలోనే వెల్లడవుతుంది. విశ్వాసంతో ఉండు, నమ్మకంతో చూడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా తన మహాత్యమును వెల్లడి చేసును అనే మాట ద్వారా ఈరోజు మాట్లాడారు ప్రభువా. నిజమే తండ్రి, ప్రస్తుతం మా ప్రియుల జీవితాల్లో శ్రమలు వెల్లడవుతున్నాయేమో, నిందలు వెల్లడవుతున్నాయేమో, ఎంతో పేదరికము, దారిద్ర్యము, అప్పులు, రుణాలు, అవమానాలు, ఇలాంటి వెల్లడయ్యే పరిస్థితులు ఉన్నారేమో. ఒక దినము నీ మహాత్యం వెల్లడి చేస్తారని మాట్లాడిన ఈ మాట ఆ జీవితంలో నెరవేర్చి ఈ దినమంతా ఈ మాటలు వింటున్న ప్రజలకు తోడై ఉండి సహాయం చేసి నడిపించమని, ప్రతి విషయంలో విజయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం అందరికీ తోడై ఉండి ఈ దినమంతా ఆయన సహాయాన్ని, కృపను మీ జీవితంలో వెల్లడి చేసి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్.